తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తన కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మొత్తం 52 వినతులను స్వీకరించారు. తిరుమలలో నిలిపివేసిన సచివాలయ పనులను పూర్తి చేయాలని, వినాయక సాగర్లో కొత్త ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరారు. అలాగే పివి ప్రసాద్ నగర్లో డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు విన్నవించగా వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. సమస్యల పరిష్కారానికి అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. తాళ్లపాక పెద్ద గంగమ్మ తల్లి గంగ జాతర, అదేవిధంగా అంకాలమ్మ దేవస్థానము గంగ జాతర, అదేవిధంగా తాతయ్యగుంట గంగమ్మ జాతర, అదేవిధంగా వేసాలమ్మ జాతర కూడా ఈ నెల 5వ తారీఖు చాటింపు మొదలై వివిధ వేషాలతో 7 రోజులు 7 వేషాలతో 12వ తేదీ రాత్రి 13వ తేదీ ఉదయం ఈ జాతర పూర్తి అవుతుంది. తిరుపతిలో ఉన్న భక్తులందరూ కూడా గంగమ్మ తల్లి ఆశీస్సులు పొంది గంగమ్మ తల్లికి అనేక మొక్కున్న సందర్భాలు ఎన్నో ఉంటాయి. ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక చిన్న ఆపదలు వస్తే, పిల్లలకు జబ్బులు వస్తే గంగమ్మ తల్లికి వేషాలు వేసుకొని మొక్కులు తీసుకొని మొక్కులు తీరుస్తామని మొక్కుంటారు. అవన్నింటినీ కూడా ఈ గంగ జాతర రోజు చాలా వేడుకగా జరుగుతాయి. ఇది సంవత్సరానికి ఒకసారి వచ్చే గంగ జాతర. ఈ యొక్క గంగ జాతర చిన్న పెద్ద తేడాలు లేకుండా అందరూ కూడా కలిసి కుటుంబం మొత్తం కూడా వచ్చి అన్ని గంగమ్మ తల్లిని కూడా దర్శించుకొని గంగమ్మ తల్లి ఆశీర్వాదాలు పొందుతారు. జాతర సందర్భంగా శాసనసభ్యులు గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు ఆరణి శ్రీనివాసులు గారిని ఆహ్వానించుటకై ఇన్విటేషన్తో ఆహ్వానించడం జరిగినది. అలాగే అక్కడ జాతర క్రతువులో రద్దీ కారణంగా మనం పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఒక 15 మందిని మనం సెక్యూరిటీ అడగడం జరిగినది. దానికి అన్నగారు మాకంతా అనుకూలంగా అన్నీ కూడా మాకు ఆమోదం చెప్పారు, అన్నీ కూడా మాకు ఏర్పాటు చేశారు. అన్నగారికి ధన్యవాదాలు, అందరికీ ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. నమస్కారం. అన్ని కూడా ఇన్వైట్ చేశాము. జాతర ఖచ్చితంగా వస్తా అన్నారు. 6వ తేదీ కానీ 5వ తేదీ కానీ స్టార్టింగ్ వస్తానన్నారు. కాబట్టి మాకంతా చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం. ఆ గాలి వీధి రోడ్డు అంతా గుంతలమయంగా ఉంది. అది కూడా మళ్ళీ మా ఎమ్మెల్యే గారి దృష్టికి ఒకసారి తీసుకురావడం జరిగింది. ఆయన అందుకు సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకి చెప్పడం జరిగింది. మా 36వ తరఫున వచ్చి మేము అర్జీ ఇవ్వడం జరిగింది. తాళ్లపాక పెద్ద గంగమ్మ తల్లి